ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యాక్సిడెంట్, బ్లడ్, యాక్సిడెంట్, బ్లడ్. ఏ బాబు ఏమైంది? ఏ బాబు స్ట్రక్చర్ తీసుకురా త్వరగా. డాక్టర్ డాక్టర్ అన్నయ్య, ఒకసారి డాక్టర్ని పిలవండి. సర్జరీకి రెడీ చేయండి. అలాగే డాక్టర్. నేను చెప్పేంత వరకు మీరు గదిలో నుంచి కదిలారో షూట్ చేసి పడేస్తా. కూర్చో కూర్చో కూర్చో. కదిలావో మీ డాక్టర్ పీక కోసేస్తా. ఆ హత్య కేసు నీ మీదేస్తా. కదులుతావా? హలో అన్నయ్య, ఏం జరిగింది? ఆ బ్లడ్ ఏంటి? నాకేం కాలేదు మాయా. లోపలికి రావడానికి ఒక ప్లాన్ వేశానంతే. నేను చెప్పేది విను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వర్ధన్ ఫ్యామిలీ, శంకర్ బ్రదర్స్, యాదగిరి, నువ్వు కూడా ఎవ్వరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెప్పి అందరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. అప్పుడే ఆ శంకర్ని చంపడానికి నాకు లైన్ క్లియర్ అవుతుంది. అన్నయ్య లేదనియా, వీళ్ళెవరు ఇక్కడి నుంచి కదిలేలా లేరు. పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా అలానే ఏదో దీక్ష పట్టినట్టు కూర్చున్నారు. పైగా జెండే, యాదగిరి రూమ్ బయటే ఉన్నారన్నయ్య. నువ్వేం చేయలేవు. నాకేం చెప్పదు మాయా. మనకి ఇదే మంచి అవకాశం. ఏదో ఒకటి ఆలోచించు. ఏదో ఒకటి చేసి అందరినీ తీసుకెళ్ళిపో. ఒకే ఒక్క 10 నిమిషాలు చాలు మాయా. ఆ శంకరి లోకంలో లేకుండా చేస్తాను. సరే, నాకు కొంచెం టైం ఇవ్వు. నేను ఏదో ఒకటి చేస్తాను. అన్నయ్యేమో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేసి తనకి రూట్ క్లియర్ చేయమని అన్నాడు. వీళ్ళేమో అసలు కదలేలా లేరు. ఏం చేయాలి? అమ్మా, పూజ బాగా జరిగిందా? బాగా జరిగింది.
అన్నయ్య ఏమో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేసి తనకి రూట్ క్లియర్ చేయమంటున్నాడు. వీళ్ళేమో అసలు కదిలేలా లేరు. ఇప్పుడేం చేయాలి? డాక్టర్, మీతో కొంచెం మాట్లాడాలి. సిస్టర్, ఈ మెడిసిన్ లోపలికి ఓకే డాక్టర్. చెప్పమ్మా. స్మాల్ రిక్వెస్ట్ డాక్టర్. మా ఫ్యామిలీ అందరూ శంకర్ గారికి ఏమవుతుందనే టెన్షన్లో ఉదయం నుండి ఇక్కడే ఉన్నారు. ఎవరు భోజనం కూడా చేయడం లేదు. నేను నచ్చ చెప్పినా కూడా వినడం లేదు. కాస్త మీరు అఫీషియల్ రిక్వెస్ట్ లాగా ఇక్కడెవరు ఉండకూడదని చెప్తే నేను వాళ్ళని తీసుకెళ్తాను. ప్లీజ్ డూ ది స్మాల్ ఫేవర్ డాక్టర్, ప్లీజ్. ష్యూర్. గౌరీ, పూజ చేసి వచ్చావు కదా, ఆ పూజ తప్పకుండా ఫలిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, హాస్పిటల్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఇంతమంది ఉండడానికి వీల్లేదు. పేషెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరో ఉంటే సరిపోతుంది. ఒక్కరుంటే ఇంకా బెటర్. డాక్టర్, అలాగైతే నేనే ఉంటాను ప్లీజ్. ఓకే. అమ్మా గౌరీ, వద్దమ్మా. ఆర్య నేను చూసుకుంటాను. నువ్వు దీక్ష చేసి వచ్చి అలసిపోయావు. పైగా మీరెవరూ ఏం తినలేదు కదా. నేను చెప్పినట్టుగా మీరు వెళ్ళండి. ఆర్యన్ నేను చూసుకుంటాను. నేను మీతోనే ఉంటాను సార్, ఏదైనా అవసరం ఉంటుంది కదా. యాదగిరి, ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ కూడా ఉన్నారు కదా, నేను మేనేజ్ చేసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.